ఆదిలాబాదు అడవులు, జలపాతాలు, కవ్వాల్ టైగర్ రిజర్వ్, సఫారీలు ఇలాంటివన్నీ వస్తాయి. ఆదిలాబాద్ అయినా, నాగార్జున సాగర్ అయినా, సోమశిల అయినా, అట్లాగే రామాపట్నం ఇవన్నీ ఉన్నాయి. ఆదిలాబాదు ఆదివాసీలకు టూరిజం అంటే హైదరాబాదే టూరిజం. అందుకని మీకు టూరిజం తీసుకెళ్ళి చూపిస్తా అనే మాట చెప్పడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే ఇవి చూడడం ద్వారా నాగరిక ప్రపంచము, అభివృద్ధి, చదువులు, విద్యా సంస్థలు ఇవన్నీ చూపించడం ద్వారా వాళ్ళకు కూడా ప్రేరణ కలగాలి, ఆలోచన రావాలి, వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. యావత్ ప్రపంచాన్ని పరిస్థితి అనేటువంటిది చూపించినప్పుడు వాళ్ళ పిల్లలపైన కూడా వాళ్లకు చదివించాలని ఒక ఆలోచన, అట్లాగే ఈ యొక్క సంస్కృతి, ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు ఒక ఈ నాగరిక ప్రపంచంలో తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆది మానవుల దశ కాదు, లక్షలాది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా చూడలేదంటే నాకు బాధ అనిపించి చూపించాలని చెప్పి అదే రోజున మీకు అందరికీ ఇక్కడ ఉన్న 1800 మందికి మా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా మీకు చూపించి ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున 6 బస్సులు పెట్టి మొదటి విడతగా 250 మందిని తీసుకెళ్ళి ఎలా చూపిస్తాను. హైదరాబాద్లో ఆ మాట నేను మాట్లాడినప్పుడు ఆ 10,000 మందిలో అందులో ఒకతను నుండి ఆ నలుగురిలో ఒకతను ఇప్పటిదాకా మేము విమానాలంటే చూడలేదు, ఎయిర్పోర్ట్ అంటే చూడలేదు, మాకు తెలియదు సార్, ఒకసారి చూపించారా అన్నారు. సో అంటే ఆ ఎయిర్పోర్ట్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, గోల్కొండ ఫోర్ట్ కావచ్చు, అట్లాగే రకరకాల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ చూపిస్తే వాళ్ళ లోపల కొంత ఆలోచన అనేది స్ఫురిస్తుంది. రెండవది టూరిజం డెవలప్ కావాలంటే ఒక విదేశీయులు రావడం ఒకటే టూరిజం అనుకోవద్దు. మన రాష్ట్రంలోనే 3,50,00,000 మంది ఉన్నారు, దేశంలో 150 కోట్ల మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ టూరిజం పట్ల బాధ్యతగా, ఎందుకంటే పాశ్చాత్య దేశాలలో వారంలో 2 రోజులు టూరిజం గడుపుతారు ఇతర దేశాలలో. సరే మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇతరత్ర వారానికి కాకపోయినా నెలకు 2 రోజులు ప్రతి ఒక్కరూ టూరిజం వైపు వెళ్ళాలి. ఎందుకంటే ఆ నిర్మాణాలు మనం ఇప్పుడు చేయలేము. ఎలాంటి సాంకేతికత లేని సందర్భంలో ఈ జేసీబీలు, ప్రొక్లీన్లు, ట్రాక్టర్లు, క్రేన్లు ఏమీ లేని సందర్భంలో గొప్ప గొప్ప నిర్మాణాలు కట్టడం జరిగింది. జీవితం అనేది ఒకటే, మళ్ళీ పునర్జన్మ ఉంటో లేదో నాకు తెలియదు, నేను నమ్మను కూడా. సో ఉన్న జీవితం సార్థకత కావాలంటే మనం బ్రతుకుతూ ప్రపంచంలో ఏముంది, ఎప్పుడు ఏం జరిగింది, చరిత్ర కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళని ఒక 2 రోజులు తీసుకెళ్ళి టూరిజం చూపిస్తాడు, దీంతో వీళ్ళ పని అయిపోయినట్టుగానే భావిస్తారా? ఇప్పుడు ఆలోచన కల్పించడం, అవగాహన కల్పించడం. మనకు సామెతలు ఉన్నాయి, చేప పిల్లలు అంటే చేపలకు ఈత నేర్పి పట్టడం ముఖ్యం కదా, వాళ్ళకి నేర్పించాలి, ఒకసారి ఆలోచన స్ఫురింపజేయాలి. సో దాని ద్వారా వాళ్ళు కూడా ఒక డెఫినెట్గా ఈ టూరిజం వెళ్ళడం మూలాన మన యొక్క పురాతన సంస్కృతి కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఎట్లా జరిగింది దాంతో పాటుగా మన జీవన విధానంలో కూడా అవి మార్పు వస్తాయి, గృహ వచ్చి మనం ఇట్లా చేయాలి అనేటువంటి స్పృహ కలుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ చూపించడం వల్ల అంటే హైదరాబాద్ అభివృద్ధి కూడా చూడనప్పుడు చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే దాని ద్వారా అరే ఇంత ఉందా, ఇంత అభివృద్ధి జరిగిందా, ఇంత సైన్స్ ఉందా, సో ఇందులో మేము మా పిల్లలు ఎందుకు భాగస్వాములు కావద్దు, ఒక స్పృహించడం ద్వారా చదువుల పట్ల ఇతర అంశాల పట్ల అవగాహన ఒక అవకాశం కలుగుతుంది. దాంతోపాటుగా నేను ప్రతి వ్యక్తికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కనీసం నెలకు 2 రోజులు ఏదో ప్రాంతంలో, ఎందుకంటే రకరకాల నిర్మాణాలు ఉన్నాయి, కోటలు ఉన్నవి, కట్టడాలు ఉన్నవి, జలపాతాలు ఉన్నవి, దేవాలయాలు ఉన్నవి, చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. సో మూలాన మనం సోషల్ వర్క్ అంటాం. టూరిజం నెలకు 2 రోజులు గడపడం ద్వారా కూడా ఇది కూడా ఒక సోషల్ వర్కే అంట నేను. ఎందుకంటే దాని ద్వారా ఇప్పుడున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పడుతుంది. పూజ్య బాపూజీ గో టు విలేజ్ అన్నారు, మీరు పట్టణాలకు తీసుకెళ్తున్నారు, ఈ మార్పు తీసుకురావాలంటారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పల్లెలకు చేరకుండా ఇలాంటి టూరిజంతోని వీళ్ళలో భౌగోళికంగా లేదా జీవన విధానంలో మార్పు వస్తుందని ఆశించవచ్చా? సో అన్నిటికి మూలమైంది చదువు.
చదువుల పట్ల మక్కువ ఏర్పడుతుంది, అత్యంత ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇది చూసిన తర్వాత ఒక స్పృహ వస్తుంది, అది ప్రధానం. అంటే మనకు ఆ స్పృహ కల్పించడము, ఆ చైతన్యం కల్పించడం ముఖ్యం. అది సీయింగ్ ఈజ్ బిలీవింగ్. నోటి మాట చెప్పడం వేరు, హైదరాబాద్ ఇట్లుంటుందంట అట్లుంటుందంట అది చెప్పడం వేరు. బట్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్, చూడడం ద్వారా డెఫినెట్గా కొంత మార్పు, ఆలోచనలో అవగాహనలో మార్పు వస్తుంది. జీవన విధానంలో కొంత మార్పు వచ్చేటువంటి ప్రయత్నానికి ఒక అంకురార్పణ. ఇట్లా లక్షలాది మంది ఉన్నారు. సో మన గ్రామీణ ప్రాంతాల వాసుల్ని మనం టూరిజం వైపు మళ్లించకుండా విదేశాలకు వెళ్ళి మాత్రమే టూరిజం రావాలంటే కూడా కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి. దీని ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలి. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే రాష్ట్రంలో 3,50,00,000 మంది జనాభాను టూరిజం వైపు మళ్లించాలి కదా. టూరిజంతో పాటుగా మన సంస్కృతి, మన యొక్క ఆచార వ్యవహారాలు, కళలు రకరకాలు ఉన్నాయి. కళాకారులు ఉన్నారు, కళాకారులు కూడా తినడానికి తినలేని పరిస్థితి ఉంది. కాబట్టి సార్ దీని తదుపరి కార్యక్రమం ఏముండబోతుంది? నెక్స్ట్ టూరిజం ప్రమోషన్, టూరిజం డెవలప్మెంట్ చాలా ఉంటాయి. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అభిప్రాయం అంటే ఆదివాసీలను హైదరాబాద్ తీసుకెళ్లడం ద్వారా ఒక జీవన విధానంలో మౌలిక మార్పు తీసుకురావాలనే ఉద్దేశం ఉందనే మాట వినిపిస్తుంది.